అనుమతులు లేకుండా 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారని గ్రామ పంచాయతీ ఈవోకి 120 ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఏ ఒక్క ఫిర్యాదును పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు. కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. పురాతన భవనంలో 9 ఇంచుల పిల్లర్ నిర్మాణం చేపట్టి 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో భద్రాచల పట్టణం ఉలిక్కిపడింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. కూలిన 5 అంతస్తుల భవనంకు సంబంధించి కూడా ఈ తొలగించే ప్రక్రియ సంబంధించి కొనసాగుతుంది. పూర్తిగా స్లాబ్స్ సంబంధించి కూలిన ఈ 5 ఫ్లోర్ల సంబంధించిన కూడా స్లాబ్స్ కూడా వాళ్ళు తొలగించే ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్నారు. మొత్తం ఎక్విప్మెంట్ అంటే జేసీబీలకు సంబంధించి సహాయంతో కూడా వీటిని పూర్తిగా వాటి తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భవనం సంబంధించి కూడా స్వాతి శ్రీపతి దానికి సంబంధించి వీరిద్దరి సంబంధించి దంపతులపై కూడా ఇది నిర్మాణం సంబంధించి జరిగినట్లు కూడా గ్రామ పంచాయతీ లో ఉన్న రికార్డులను బట్టి చూస్తే తెలుస్తుంది. G+5 కూడా అంతస్తులకు సంబంధించి G+5 సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి చేస్తున్నారు. యాక్చువల్ గా దానికి ఉన్న పర్మిషన్ G+2 ఇది 20 ఏళ్ల క్రితమే G+2 సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించి చేశారు. మనం ఇవతల వైపు కూడా చూడొచ్చు. పాత బిల్డింగ్ పైననే కొత్తగా మళ్ళీ వాళ్ళు పిల్లర్స్ సంబంధించి వేసి కూడా కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇక్కడ కూడా గోడను కూడా చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాము. ఇక్కడ ఇవతల వైపు ఉన్న గోడ సంబంధించి కూడా కలర్ ఉన్నది మనం చూడొచ్చు. ఇది ఓల్డ్ బిల్డింగ్. దీనిపైన సపోర్ట్ సంబంధించి కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. దీనిపైన సపోర్ట్ తో కూడా ఈ 5 అంతస్తులకు సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి స్లాబ్స్ కూడా వేయడం జరిగింది. అయితే వేసిన సందర్భంలో పక్కన సైడ్ కూడా క్రాక్స్ సంబంధించి వచ్చాయి. ఈ క్రాక్స్ సంబంధించి కూడా ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రాక్స్ సంబంధించి కూడా మొదట క్రాక్స్ సంబంధించి నిర్మించే సందర్భంలో వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే చుట్టుపక్కల పబ్లిక్ గానీ ఆ సామాజిక కార్యకర్తలు గానీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు సంబంధించి చేయడం జరిగింది. నోటీసు సంబంధించి ఇచ్చారు. ఈ నోటీసు సంబంధించి కూడా వాళ్ళు స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. భవన అంటే G+5 సంబంధించి కూడా అంతస్తుల భవన నిర్మాణం గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినవి. కావున సదరు భవన నిర్మాణాలను వెంటనే నిలిపివేసి నోటీసు అందిన 3 రోజుల్లోనే ఈ యొక్క స్థలం డాక్యుమెంట్లు మీరు అనుమతి పొందిన కాపీలను మీ లిఖితపూర్వకంగా కూడా పాటు గ్రామ పంచాయతీ కార్యాలయంకు వచ్చి స్వయంగా వచ్చి సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నోటీసు ముట్టిన తక్షణమే మీ కట్టడంలో పనులు నిలుపుదల వేసి సరైన అనుమతి పత్రాలు పొందిన తర్వాతనే మళ్లీ కట్టాలని కూడా కన్స్ట్రక్షన్ చేయాలని కూడా అందులో క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ అక్రమ సంబంధించి చేశారు కానీ దాన్ని సీరియస్ గా సంబంధించి వెంటనే వాళ్ళు 3 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అప్పుడే దీన్ని డిస్మేటల్ చేస్తే ప్రమాదం సంబంధించి ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇంత క్వాలిటీ లేని బిల్డింగ్ సంబంధించి నిర్మించిన యజమానిపై ఎటువంటి కేసులు పెడతారన్నది మాత్రం చూడాలి. ప్రస్తుతం మాత్రం రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. భవనం కింద ప్రస్తుతం ఒక్కరే ఉన్నారన్నది అధికారుల వర్షన్. ఆ ఒక్కరిని సంబంధించి బయటికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న తెల్లారుజామున ఒకరిని తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటికే అతను ప్రాణాలకు సంబంధించి కోల్పోయారు. మరొకరు ఉన్నారా, ఆయన బతుకున్నారా, చనిపోయారా అన్నది మాత్రం మొత్తం ఈ శిథిలాలు తొలగించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.